ద్రాక్షారసం గూర్చి మనం తెలుసుకుందాం. మధ్యాసియాలో సాధారణంగా వేసవి కాలపు చివరి రోజుల్లో లభించే ద్రాక్ష పంట నుంచి ద్రాక్షారసాన్ని తీస్తారు. ద్రాక్షారసం తీసే ముందు ద్రాక్ష పండ్లను కొంతసేపు నేలపై ఆరబోస్తారు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశం చేరడానికి చేసిన అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యూదులు ఆచరించే పర్ణశాలల పండుగ ద్రాక్ష పండ్ల కోతకాలంలో వచ్చే పండుగ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13 నుండి 15 వచనములు. ఒక తొట్టిలో ద్రాక్ష పండ్లను వేసి వాటిని త్రొక్కుతారు. రసం మరొక తొట్టిలోనికి రావడానికి వీలుగా ఒక తొట్టి క్రింద మరొక తొట్టిని రాతిలో తొలుస్తారు. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. క్రింది తొట్టిలోనికి కారిన ద్రాక్షారసాన్ని మట్టి జాడీల్లోనూ లేక తోలు తిత్తుల్లోనూ నింపుతారు. ద్రాక్షారసం పులిసినప్పుడు వెలువడే ఆమ్ల వాయువు బయటికి పోవడానికి వీలుగా తిత్తులకు చిన్న మూతి ఉంటుంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. బాగా పాతవైన తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసాన్ని నిలువ చేసినప్పుడు తిత్తులు సాగి చినిగిపోతాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. పాలస్తీనా, సిరియాల్లో మేలైన ద్రాక్షారసం విస్తారంగా లభిస్తుంది. ఇజ్రాయేలీలు కానానులో స్థిరపడడానికి పూర్వం కూడా కానాను సారవంతమైన దేశమే. మోషే కానానును వేగు చూడడానికి వేగుల వారిని పంపినప్పుడు వారు తీసుకువచ్చిన ద్రాక్ష గేలలు చాలా పెద్దవి. వారు వీటిని ఒక గడకు కట్టి మోసుకు వచ్చారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 21 నుండి 27 వచనములు. ద్రాక్షలతో పాటు కానానులో ధాన్యం, ఒలీవ నూనె కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. 18వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజులు 18వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. పాలస్తీనాలో నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి భోజన సమయంలోనూ విందుల్లోనూ, విశేషించి పెండ్లి విందుల్లోనూ ప్రజలు ద్రాక్షారసం సేవించడం కద్దు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనములు. ద్రాక్షారసాన్ని ఔషధంగా కూడా ఉపయోగించేవారు. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. మొదటి తిమోతిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. దేవాలయాన్ని సందర్శించే యూదులు తమతో పాటు ద్రాక్షారసాన్ని కూడా తెచ్చుకునేవారు. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 24వ వచనం. పస్కా సమయంలో వీరు ఈ ద్రాక్షారసాన్ని సేవించేవారు. ద్రాక్షారసం తయారీ ఇజ్రాయేలు, యూదా ప్రజలకు సుపరిచితమైంది కాబట్టి ప్రజల పట్ల దేవుని ఉద్దేశాలను తెలిపేందుకు ప్రవక్తలు దీన్ని సూచనగా ఉపయోగించారు. ఉదాహరణకు, దుర్మార్గులకు దేవుడు తీర్చడాన్ని యోవేలు కోతకాలంలో ద్రాక్ష పండ్లను కోయడంతో పోల్చాడు. యోవేలు 3వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ప్రజలకిచ్చే ఆశీర్వాదాల్లో ద్రాక్షారసం ఒకటని కూడా యోవేలు సూచించాడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. మనుషులందరినీ వారి వారి పాపాల నుంచి విడిపించడానికి యేసు చిందించిన రక్తానికి క్రొత్త నిబంధన గ్రంథంలో ద్రాక్షారసం సాదృశ్యం. మార్క్ సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు.
క్రొత్త తిత్తుల్లోని ద్రాక్షారసాన్ని యేసు నూతన జీవంతో పోల్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనము. దేవుడు దుర్మార్గులకు తీర్చే తీర్పుకు ప్రకటనా గ్రంథకర్త ద్రాక్ష పండ్లను త్రొక్కడాన్ని సాదృశ్యంగా వాడాడు. ప్రకటనా గ్రంథం 14వ అధ్యాయం 19 నుండి 20 వచనములు. ఇది ద్రాక్షారసము యొక్క క్లుప్త సారాంశం.